శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్రగదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. సర్వమంగళ అనుగ్రహ ప్రసాద సిద్ధి ద్వారా మన యొక్క యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక వీక్షక మహాశయులందరి యొక్క గృహముల యందు కూడా సర్వదా శాశ్వతముగా శ్రీ మహాలక్ష్మి నిత్యము కొలువై ఉండి మీ గృహాల యందు సర్వదా సమస్త శుభయోగాలు సిద్ధించాలనేటటువంటి మనో సంకల్పంతో మన యొక్క ఈ యూట్యూబ్ ఛానల్ వారు అందిస్తూ ఉన్నటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమము సాధన. ఏదైతే దైవ ఆరాధన సాధన చేస్తూ ఉంటామో దానివల్ల నిరంతర జీవితంలో కలిగేటటువంటి ఉపయోగాలు, అలాగే వీటి వల్ల కలిగేటటువంటి సత్ప్రయోజనాలు, ఉపయోగాలు సత్ప్రయోజనాలు ఏమిటి అనేటటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇది నిజానికి సనాతన ధర్మం యొక్క విశేషమైనటువంటి ప్రాశస్త్యము. అయితే ఎంతోమంది వారి వారి యొక్క కర్మలను బట్టి జన్మలు పొందుతూ ఉంటారు. మరి అన్ని పాపాలు క్షమించేస్తాడంటాడు ఒకడు, మా దేవుడి దగ్గరికి వస్తే అన్ని పాపాలు క్షమించేస్తాడంటాడు ఒకడు నా ధర్మం దగ్గరికి వస్తే నీకు అసలు స్వర్గమే అంటాడు. కానీ వీళ్ళ జ్ఞానం ఎక్కడ దాకా ఉండిపోయింది? స్వర్గం వరకే ఉండిపోయింది. ఎందుకని? అప్పటికీ కూడా వాడు భోగమే ఆలోచిస్తున్నాడు. చూడండి, సనాతన ధర్మం ఏం నేర్పించింది నీకు? తీవ్ర వైరాగ్యం. అంటే అన్నీ అనుభవించు, వదిలేసేయి. సంపాదించు, తీవ్రంగా ఒక స్థాయిలో, చాలా పెద్ద స్థాయిలో సంపాదించి ఈడ్చి తన్ను. అంటే వదిలేసేయిగా, నీకు దాంతో అవసరం లేదు. ఎందుకంటే ఒక స్థాయి వచ్చేసిన తర్వాత ఇంకా అది కాదు కావాల్సింది, మోక్ష మార్గం కావాలి. ఎందుకని? ఈ యొక్క జీవుడు దేహాన్ని వదిలేసిన తర్వాత శవాల పెట్టెలలోనో ఇంకొక దాంట్లోనో పడిపోయి కుళ్ళిపోవడం కాదు, సమాధుల్లో పడి కుళ్ళిపోవడం కాదు, ఈ పంచభూతాలలో కలిసిపోయి మన యొక్క ఆత్మ చైతన్య శక్తి విశ్వమంతటిని కూడా నడిపించగలిగేటటువంటి ఒక ప్రభావంగా మారాలి. వివేకానందుడి లాంటి ప్రతి ఒక్కడు కూడా మీలో ఉన్నాడు. అంతకు మించిన మహనీయులు ఎందరో మీలో చనిపోతూ ఉన్నారు, మీ లోపల చంపేస్తూ ఉన్నారు మీరు. ఎందుకని అంటే ఒక క్రమశిక్షణ, ఒక నిబద్ధత, ఒక ఆత్మ చైతన్య శక్తిని జాగృతం చేయలేకపోవడం వల్ల మిమ్మల్ని మీరు హతమార్చుకొని అలా జీవిస్తూ ఉన్నారు, జీవశ్చవాల్లాగా. అందుకనే ప్రతి ఒక్కడు సంతోషంగా ఉన్నాడు తప్ప ఆనందంగా లేడు. ఆనందంగా ఎప్పుడు ఉంటాము? కావలసినవన్నీ సమకూరి ప్రశాంతంగా ఏదైతే జీవితం ఏ ఆటంకం లేకుండా నడుస్తుందో, భగవంతుడు ఎల్లవేళలా ఎవరి హృదయాల యందు ప్రకాశిస్తూ ఉంటాడో వారు మాత్రమే ఆనందాన్ని పొందగలడు. ఇదే నిజము, నిర్భయంగా చెప్పేటటువంటి సత్యము. అయితే ఇప్పుడు చెప్పినటువంటి కొన్ని విషయాలలో ఎంతోమందిని మీ యొక్క మనస్సు అనేటటువంటిది క్షోభ పెట్టి ఉండవచ్చు. కానీ అవన్నీ నిజానికి మిమ్మల్ని క్షోభ పెట్టాలని చేసేటటువంటి మాటలు కాదు. మిమ్మల్ని మీరు తెలుసుకొని చైతన్యపరుచుకొని మీ యొక్క ఆత్మ చైతన్య శక్తి చేత ఈ బ్రహ్మాండమంతటికి కూడా వెలుగుగా మారాలి అనేటటువంటి మహాసంకల్పంతో చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలయ. కాబట్టి ఈ మధురమైనటువంటి ఆత్మ చైతన్య బోధను, అలాగే భగవత్ ఆరాధన శక్తి విధానాన్ని ప్రతి ఒక్కరు కూడా మీ జీవితాలలో అనువదించుకోండి. అనువదించుకోవాలంటే ఏం చేయాలి? ముందుగా ఫస్ట్ ఒక స్థిరమైనటువంటి ఆరాధనా పద్ధతి తెలుసుకోవాలి. తెలుసుకొని చక్కగా ఒక మంచి గురువును ఆశ్రయించాలి. గురువు అంటే ఎలా ఉండాలయ్యా? మన శ్రేయస్సును కోరుకునేవాడై ఉండాలి, ఎల్లవేళలా మన కోసం పరితపించేవాడై ఉండాలి. మనం కూడా గురువు కోసం పరితపించాలి. అలాగే ధనాన్ని ఎట్టి పరిస్థితుల్లో గురు శిష్యుల మధ్య ఇన్వాల్వ్ చేయొద్దు. గురువుగారికి ఏదైనా అవసరం ఉంటే ఏర్పాటు చేయాలి. అలాగే వారికి కావాల్సినటువంటి వసతులు ఏర్పాటు చేసి, కావాల్సిన వ్యవస్థ చేసి, వారి నుంచి ధనం మనం కొంత ఇవ్వడం వల్ల మన కర్మలు తొలగి మన పాపాలన్నీ కూడా ఆయన హరిస్తాడు. ఎలా హరిస్తాడయ్యా అంటే ఆ వ్యక్తి లోపల, సాధన చేసినటువంటి వ్యక్తి లోపల ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది హై పీక్లో ఉంటుంది, చాలా గొప్ప స్థాయిలో ఉంటుంది.
నీ దగ్గర ఉన్నటువంటి ధనం కొంత వారి చేతుల మీద మన చేతుల మీదుగా వారి చేతులకు పోవడం వల్ల ఈ శరీరంలో ఉన్నటువంటి ఎన్నో నిర్మాల్య గుణాలన్నీ కూడా గ్రహించి వాటిని ధ్వంసం చేయడం జరుగుతుంది. ఏ విధంగా అయితే నెయ్యి అనేటటువంటిది అగ్నిలో పడ్డప్పుడు అది హుతమై దివ్యమైనటువంటి ప్రకాశాన్ని అందిస్తుందో, అలాగే ఒక కర్మ అనేటటువంటిది గురువు అనేటటువంటి అగ్ని లోపల పడి మన యొక్క ఔన్నత్యాన్ని, మహద్భుతమైనటువంటి మన యొక్క దివ్య తేజస్సును ఈ ప్రపంచమంతా కూడా, ఈ బ్రహ్మాండమంతా కూడా వికసింపజేస్తుంది. మాయమాటలు, మోసాలు, అబద్ధాలు చెప్పి ఎంతోమందిని లొంగదీసుకునే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. కానీ మనం ఆ స్థాయిలో దిగజారిపోయే వ్యక్తులం కాకూడదు. ఎందుకని? నిన్ను నీవు ఎల్లవేళలా శుద్ధి చేసుకుంటూ పోవాలి. ఏ గంగా జలం కూడా, గంగా నది కూడా పరమ పవిత్రంగా ఉన్నప్పుడే ఆ జలాన్ని తాగారు, ఆ నీళ్లను తాగారు. అందులో డ్రైనేజు, అలాగే అనేకమైనటువంటి చెత్త చెదారం చండాలం అంతా కూడా చేసిన తర్వాత అది పవిత్రమైన గంగా అయినా కూడా తాగడానికి పనికిరాదు. అలాగే మన మనస్సు కూడా అనేకమైనటువంటి అనవసర విషయాలన్నీ కూడా లోపల కలగలుపుకుంటే మన మనస్సు కూడా అపవిత్రమైపోతుంది. కాబట్టి భావాతీతంగా జీవితాన్ని గడపండి. అంటే ఏ ఒక్క ఆలోచనలకు నియమనిష్టలు లేనటువంటి జీవితానికి లోబడకుండా ముందుకు వెళ్ళండి. మీ జీవితం ఎంతో మధురంగా మారి మీరు చేసే ప్రతి వృత్తిలోనూ, ప్రతి వ్యాపారంలోనూ టాప్ లెవెల్లో ఉంటారు. నిరంతర శ్రమ ఉండాలి, అలాగే ఒక ఖచ్చితమైనటువంటి ప్రణాళిక ఉండాలి, ఒక నిబద్ధతతో కూడిన జీవితం ఉండాలి. ఇవన్నీ ఉన్నవాడే భగవదారాధనకు పనికి వస్తాడు. లేని పక్షంలో ఎవ్వడు కూడా ఎంత గొప్పవాడైనా కూడా దౌర్భాగ్యుడై ఇలా తిరుగుతూ ఉంటాడు రోడ్ల మీద. కాబట్టి ఇటువంటి విషయాల పట్ల మనసు పెట్టకండి. అనవసరమైనటువంటి దౌర్భాగ్యపు విషయాలను పక్కకు పెట్టి ధ్యానం ప్రతినిత్యము చేయండి. భగవదారాధన నిజానికి మనం దేవుడి కోసం చేయట్లా, మనల్ని మనం ఉద్ధరించుకోవడం కోసం మంత్రశక్తుల్ని సాధన చేస్తూ ఉంటాం. అంతే తప్ప నేను భగవంతుడా రోజు వచ్చి శివాలయంలో నీకు జలం ఎక్కిచ్చా, నాకు ఇది ఎందుకు జరగట్లా అంటే నువ్వు అక్కడ ఏదో ఆశించిపోతున్నావు, అందుకే జరగట్లా. ఏదో ఆశించొద్దు. ప్రశాంతంగా వెళ్ళామా, భగవంతుడిని ఆరాధన చేశామా, వచ్చామా, ఆయన ఇచ్చే ఫలితం ఆయన ఇస్తాడు, ఖచ్చితంగా వస్తుంది. అడగొద్దు భగవంతుడిని అది కావాలి ఇది కావాలని బిచ్చమెత్తుకోకూడదు. గుడి దగ్గర పోయామంటే భగవంతుడికి మనం చేయగలిగినంత సేవ చేసి నిర్మలమైనటువంటి మనస్సుతోటి అక్కడికి నుంచి రండి. మీ మనసులో ఏదైనా ఒక కామ్యం తీరాలనంటే ఈ పని అయితే బాగుంటుంది అనే భావన ఒక్కసారి కల్పించండి, ఆ పని అయిపోతుంది. సరేనా? శుభమస్తు. భక్తులందరూ కూడా ఎంతో శ్రద్ధగా భక్తితోటి ఈ యొక్క దేవీ దేవతల యొక్క ఆరాధనా పద్ధతులు, శ్రద్ధ విధానము, వీటి గురించి ఎంతో శ్రద్ధగా ఓపికగా విన్నారు. వారందరికీ కూడా ఆ జగన్మాత అయినటువంటి విశ్వపాలిని పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలిగించి అష్టైశ్వర్య సుఖభోగాలనిచ్చుగాక. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, ప్రాణినాం సద్భావనాస్తు. జై శ్రీరామ్. ఓం నమః శివాయ.